అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి. టాలీవుడ్లో రిలీజ్ సందడి గురించి చెప్పాలంటే ఇలాగే ఉంటుంది. రాకపోతే ఏవి రావు, వస్తే ఒకేసారి అన్నీ వచ్చేస్తాయి. ఈ శుక్రవారం ఇదే జరుగుతోంది. ఫిబ్రవరి 6న దాదాపు డజన్ సినిమాలన్నీ ఒకేసారి వచ్చి బాక్స్ ఆఫీస్ మీద పడిపోతున్నాయి. మరి అందులో ఆడియన్స్ మెప్పు పొందేదెన్ని, వచ్చిపోయేవెన్ని? ఫిబ్రవరి అంటేనే అన్ సీజన్ అంటారు. అప్పుడే చిన్న సినిమాలన్నీ క్యూ కడుతుంటాయి. ఇంకా చెప్పాలంటే థియేటర్స్ కొచ్చిపోయే క్లియరెన్స్ మూవీస్ అన్నమాట. ఈ వీకెండ్లో ఇదే జరగబోతోంది. ఉన్నంతలో విత్లో గుణశేఖర్ యుఫోరియా, నవీన్ చంద్ర హనీ, వంశీ నందిపాటి విడుదల చేస్తున్న చిదంబరం గారు కాస్తో కూస్తో బెటర్. పూర్తిగా యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా యుఫోరియాను తెరకెక్కించారు గుణశేఖర్. దురంధర్ ఫేమ్ సారా అర్జున్ పేరుతో ఇక్కడ కాస్త క్రేజ్ వచ్చింది సినిమాపై. మొన్న బూతుపాటతో బరాబర్ ప్రేమిస్తా సినిమా పేరు కాస్తైనా వినపడుతోంది. అలానే బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ నటించిన సుమతి శతకం ఇదే వారం వస్తుంది. ఈ సినిమాను రవితేజ ప్రమోట్ చేయడం కలిసొస్తుంది. ఎర్రచీర, బ్లడ్ రోజెస్, లగ్గం టైమ్స్ లాంటి చిన్న సినిమాలు కూడా ఫిబ్రవరి 6నే రానున్నాయి. అన్నింటిల్లో టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు అభిషన్ జీవంత్ హీరోగా నటించిన విత్ లవ్ కాస్త ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. మలయాళ సెన్సేషన్ అనస్వర్ రాజన్ ఇందులో హీరోయిన్. అలాగే ఆరెంజ్, 3 సినిమాలను సైతం రిలీజ్ చేస్తున్నారు. మరి ఇన్ని సినిమాల్లో ఏది మెప్పిస్తుందో చూడాలి.